హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల కూర వండబోతున్నా. చందమామలు మీరు కూడా చూడండి. ఇవి చందమామ కొడపలండి. ఇవి కడుక్కోవాలి మెల్లగా, నిమ్మలంగా కడుక్కుంటే మంచిగా ఉంటాయి. ఇవి ఈ చేప పొట్టు పోయేటట్టు కడుక్కోవాలండి. ఇది చిన్నగా ఉంటాయి కాబట్టి మెల్లగా రాక్కోవాలి. మెల్లగా రాక్కుంటే మంచిగా ఉంటాయి. ఇవి చిన్నగా ఉంటుంది పొట్టు, మంచిగా కడుక్కోవాలి. ఇట్లా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే మంచిగా పొట్టు పోతుందండి. మీరు కూడా ఉప్పు వేసుకొని కడుక్కోరండి, మంచిగా ఉంటుంది. పొట్టు మంచిగా పోతుంది ఉప్పు వేసుకుంటే, తెల్లగా అవుతాయి మంచిగా. ఈ కొడుపులు కాబట్టి, చందమామ కొడుపులు కాబట్టి పొట్టు చిన్నగా ఉంటుంది. ఇట్లా కడుక్కొని రండి మంచిగా నీట్గా, ఏమి లేకుండా పోతుంది ఇట్లయితే. ఇట్లా తలకాయలు తీసుకుంటేనే బాగుంటుంది. ఇక కడుగు కూడా అయిపోయిందండి. ఇక పొయ్యి మీద వేసుకుందాం. గంజు వేడెక్కిందండి, నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిందండి, కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఉల్లిగడ్డలు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం అల్లం పేస్టు, కాల్చి దంచిన ఉల్లిగడ్డ అండి, ముందే దంచి పెట్టుకున్నా. ఇట్లా వేసుకోవాలండి. రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి. నేను అరకిలో చేపలు తీసుకున్నానండి. దానికి సరిపోయి అంతా చింతపులుసు పోసుకోవాలండి. ఒక 50 గ్రాముల చింతపండు నానేసుకున్నా. చారు మసాలా పెట్టుకోవాలండి. రెండు చెంచాల కారపొడి వేసు, కొంచెం మెంతిపొడి అండి, చెంచాడు గరం మసాలా వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. 5 నిమిషాలు మూత పెట్టుకున్నాను, మంచిగా మరుగుతుంది. మరిగినాక మంచిగా చేపలు వేసుకుందాం. పులుసు మసిలిందండి. ఇక చేప ముక్కలు వేసుకుందాం. ఇట్లా మసిలినాక వేసుకోవాలండి ఇవి. ఇక కూర ఉడికిందండి. పుదీనాను కొత్తిమీర వేసుకున్నాను.
దించి పక్కకు పెట్టుకుందామండి. ఇక సూపర్ ఉన్నదండి, సూపర్ ఉన్నదండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన గంట ఉంటే తప్పక కూడా కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళా కలుస్తాం రేపు.